కలియుగ దైవంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజు తిరుమల కొండపైకి తండోపతండాలుగా తరలి వెళ్తుంటారు. ఇక పండుగలు హిందువులకు ప్రత్యేకమైన రోజుల్లో అయితే రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే 2024 సంవత్సరంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని 2,55,00,000 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల ఆలయానికి గత ఏడాది 1,367 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీ ఆదాయం ద్వారా దాదాపు 1,600 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. 2024 నుండి 2025 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చి నెలతో ముగుస్తుంది. 2024లో తిరుమల దేవస్థానం హుండీ ఆదాయం అత్యధికంగా ఆగస్టు నెలలో 125.62 కోట్లు సమకూరింది. అత్యల్పంగా ఏప్రిల్ నెలలో 101 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. నెలవారీ హుండీ ఆదాయాలను పరిశీలిస్తే జనవరిలో 116 కోట్లు, ఫిబ్రవరి 111 కోట్లు, మార్చి 118 కోట్లు, ఏప్రిల్ 101 కోట్లు, మే 108 కోట్లు, జూన్ 113 కోట్లు, జూలై 125 కోట్లు, ఆగస్ట్ 125.62 కోట్లు, సెప్టెంబర్ 114 కోట్లు, అక్టోబర్ 107 కోట్లు, నవంబర్ 111 కోట్లు, డిసెంబర్ నెలలో 115 కోట్లు హుండీ ఆదాయం సమకూరినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు 60 నుంచి 70 వేల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో 2024 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలో 23 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఫిబ్రవరి నెలలో అత్యల్పంగా 19 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా 99 లక్షల మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ పేర్కొంది. 6,30,00,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించగా ఈ ఏడాది మొత్తం 12,44,00,000 లడ్డూలను టీటీడీ బోర్డు విక్రయించింది. ఇవన్నీ కేవలం 2024 లెక్కలు మాత్రమే. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా పూర్తవలేదు. 2025 మార్చితో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు టీటీడీ సభ్యులు.